నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి పీవీఆర్ వెల్త్ మేనేజ్మెంట్ ద్వారా ఎటువంటి ఫైనాన్షియల్ సర్వీస్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం విష్ణు గారు. సుబ్రహ్మణ్యం గారు, పీవీఆర్ వెల్త్ మేనేజ్మెంట్ నుంచి మీరు ఎటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ అందజేస్తున్నారో గతంలో కూడా మనం చాలా రకాల వీడియోస్ కూడా చేసాం. అయితే ఇవాళ ఈ వీడియోలో అసలు ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సంపాదించే ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎందుకు చేయాలి అంటారు? అసలు నీడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే దానికి మీరేం చెప్తారు? ఇన్వెస్ట్మెంట్ అసలు ఎందుకు చేయాలి? చెయ్యకపోతే ఏమవుతుంది? మనం సంపాదించే అంటే యూత్లో ఉన్నప్పుడు ఉద్యోగం చేస్తూ ఉంటాము, దాన్ని ఎర్న్ చేస్తూ ఉంటాము. వి స్పెండ్ ఫర్ అవర్ లివింగ్ ఎక్స్పెన్సెస్. ఇన్వెస్ట్ కనుక చెయ్యకపోతే ఆ టైంలో అట్ లేటర్ పార్ట్ ఫర్ ఫైనాన్షియల్ ఎక్సిజెన్సీస్కి అవసరం క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ ఎక్కడైతే యూజ్ అవుతాయో వాటికి ఒక ఫాల్ బ్యాక్ ప్లాన్ అనేది మన దగ్గర ఉండదు. అవును. ఇప్పుడు మనం చూస్తే కూడా మన ఇండియాలో వీ హ్యావ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, FCI. ఫుడ్ రిజర్వ్స్ ఆర్ దేర్. రిజర్వ్స్ కరెక్ట్. వీ హ్యావ్ ఫ్యూయల్ రిజర్వ్స్. అవును. వీ ఆల్సో హ్యావ్ CRPF, Central Reserve Police Force. Why we are keeping all these reserves? భవిష్యత్ అవసరాల కోసం, సడన్ ఎక్సిజెన్సీ కోసం. అలాగే మనం కూడా ఫైనాన్షియల్ ఎక్సిజెన్సీ వచ్చినప్పుడు ఒక కార్పస్లోంచి మనం కొంత పార్ట్ తీసుకుని ఆ నీడ్ని ఫుల్ఫిల్ చేసేందుకు వాడుకోవటానికి మనం సేవ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఈ మధ్య కాలంలో ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ టైంలో ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. సో అయితే అసలు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ని ఎందుకు తీసుకోవాలంటారు? ఇన్వెస్ట్మెంట్స్ మనం చూస్తే మన దగ్గర బ్యాంక్ RD ఉంది, పోస్ట్ ఆఫీస్ RD ఉంది, బీమా సంస్థల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో సుకన్య సమృద్ధి అని దాంట్లోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటన్నిటిలో మనకి 5 to 6% వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్. సుకన్య సమృద్ధిలో 7 to 8% రావచ్చు, విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఇన్ఫ్లేషన్. ఈవెన్ లెస్సర్ దెన్ ఇన్ఫ్లేషన్. మనకు వచ్చే రిటర్న్ ఇస్ లెస్సర్ దెన్ ఇన్ఫ్లేషన్. దీని మూలాన సుదీర్ఘ కాలంలో మనం ధనవంతులం ఎప్పుడూ కాలేము. అవర్ వెల్త్ క్రియేషన్ పార్ట్, ద కార్పస్ వాట్ వీఆర్ ఎయిమింగ్ ఫార్ కెనాట్ బి క్రియేటెడ్ అట్ ఆల్. ఇదే మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మన భాషలో మనం సింపుల్, ఇంటెలిజెంట్ అండ్ ప్రాక్టికల్ అని కూడా అనొచ్చు. దట్ సౌండ్స్ గ్రేట్ రియల్లీ. దీంట్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ 15 to 20%. సో ఇన్ఫ్లేషన్ ని బీట్ చేస్తుంది ఈ రిటర్న్స్ అనేవి. మ్యూచువల్ ఫండ్ SIP is the investment vehicle which alone beats the inflation. సో అందుకనేసి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ని తీసుకోవాలంటారు. తప్పకుండా. ఇప్పుడు ఉదాహరణకి 20,000 per month మనం ఇన్వెస్ట్ చేస్తే SIPలో ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years at 17.5% CAGR we are going to create a corpus of 3.6 crore. Which is not possible in any other kind of investments which are available in front of us. Correct. ఇక్కడ ఒక చిన్న సంఘటన మీతో నేను మాట్లాడదలుచుకున్నాను. మీరు కరెక్ట్గా దానికి చాలా ఫ్రాంక్గా సమాధానం చెప్పాలి. అడగండి. మనం మెడికల్ షాప్కి తరచుగా వెళ్తూ ఉంటాం, ఆల్మోస్ట్ ఆన్ డైలీ బేసిస్. వెళ్ళినప్పుడు మనం చూస్తున్నాము చాలా మెడికల్ షాప్స్లో దేర్ ఇస్ ఎ డిస్కౌంట్, అవైల్ 10%, అవైల్ 15%, అవైల్ 20% డిస్కౌంట్ అని బోర్డ్స్ పెట్టుంటారు బయట. మీరు ఆ డిస్కౌంట్ అవైల్ చేసి అక్కడ తీసుకుంటారా మెడిసిన్స్, లేక ఎక్కడైతే డిస్కౌంట్ అవైలబుల్ లేదో అక్కడ మెడిసిన్స్ ప్రొక్యూర్ చేస్తారా? ఆబ్వియస్లీ ఎక్కడైతే డిస్కౌంట్ ఇస్తున్నామని బోర్డు డిస్ప్లే ఉంటుంది అక్కడికే వెళ్తాం. వై యు ఆర్ గోయింగ్ దేర్? నేను ఖర్చు పెట్టే డబ్బులో ఎంతో కొంత అక్కడికి వెళ్తే ఒక మిగులుతుంది. ఓ 10 రూపాయలు 5 రూపాయలు మిగిల్చుకోవచ్చు. నేను ఖర్చు పెట్టి 100 రూపాయలు అని వెళ్తాను. కరెక్ట్. ఇట్ ఈస్ సెడ్ సేవింగ్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఎర్నింగ్. మనం సేవ్ చేసే 100 రూపీస్ సేవ్ చేస్తున్నాము అంటే వీఆర్ ఎర్నింగ్ 100 రూపీస్. ఇదే మనము ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్ SIP సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్లో వీఆర్ గోయింగ్ టు గెట్ create a huge corpus. Why are we not, or
రాదర్ ట్రయింగ్ టు ఇన్వెస్ట్ దేర్, స్టిల్ వీఆర్ కన్ఫైన్డ్ టు కన్వెన్షనల్ ఇన్వెస్ట్మెంట్స్. ఐ ఫీల్ ఈ మార్పు అనేది, ఈ ట్రాన్సిషన్ అనేది రావాలి. ఈ ట్రాన్సిషన్ వస్తే ప్రతి ఇంట్లో మీరు అన్నట్టు ఇంటింటా సిప్పు, ప్రతి ఇంట కరోడ్పతి అనే నినాదం అది కరెక్ట్ అవుతుంది. అసలు ఇవాళ దాని గురించి కూడా మాట్లాడి దాని గురించి కూడా ఒక డీటెయిల్డ్గా తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇంటింట ఎస్ఐపి చేస్తే ప్రతి ఇంట కోటీశ్వరుడు కావాలి అంటే మరి ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలంటారు? దేర్ ఇస్ ఎ సేయింగ్, వారెన్ బఫెట్ గారు అన్నారు, ఇన్వెస్ట్ ఫస్ట్, స్పెండ్ నెక్స్ట్. ఈ స్టేట్మెంట్లో చాలా భావన ఉంది, చాలా అర్థం చేసుకునేది చాలా ఇన్డెప్త్గా ఉంది. ఎందుకంటే అండి, మనం సేవ్ చేస్తాము. ఒక వ్యక్తి 30 ఏళ్ళు ఆర్ వాట్ ఎవర్ ఈజ్ ద ఏజ్ వ్యక్తి సంపాదించిన అమౌంట్ నెలాఖరికి అన్ని ఖర్చులు పోగా మిగిలేది, దట్ ఈస్ కాల్డ్ సేవింగ్. ఇన్వెస్ట్ అంటే మనం ముందు ఇన్వెస్ట్ చేస్తున్నాం. సే 5,000 రూపీస్, 10,000 రూపీస్ అకార్డింగ్ టు అవర్ గోల్. మనం ఆ సేవ్ చేసి మిగిలిన వాటిని ఖర్చు చేస్తున్నాం. సో ఈ కాన్సెప్ట్ మనలో ఇన్కల్కేట్ కావాలి. ఇది అయినప్పుడు వీఆర్ ఆన్ ట్రాక్. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు మనం ఏ థీమ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము, ఇంటింట ఎస్ఐపి, ప్రతి ఇంట్లో కోటీశ్వరుడు కావాలి అంటే మరి ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఏదన్నా మన ఆడియన్స్కి చెప్తారా? సార్, నెలకి 20,000 రూపీస్ కనుక మనం ఇన్వెస్ట్ చేయగలిగితే ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years, ఓకే, నెలకి 20,000 చొప్పున 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ అంటారు. కేవలం 20 సంవత్సరాల పాటే చేయగలిగితే మనం 3.5 crore అచీవ్ చేయగలం విత్ 17.5% CAGR. ఇదే మార్కెట్లో కనుక మనకు మార్కెట్ బాగుంది, ఇంకా ఇఫ్ ఇట్ హ్యాస్ డెలివర్డ్ ఎ బిట్ హై, మైట్ బి 19-20%, we will definitely achieve 5 to 6 crores. 5 నుంచి 6 కోట్ల వరకు మనం అక్యుములేట్ చేసే అవకాశం ఉంది. ఎస్. సో మొత్తంగా ఇప్పుడు మీరు చెప్పిన థీమ్ ఏదైతే ఉందో, ప్రతి ఇంట ఎస్ఐపి అండ్ ప్రతి ఇంట్లో ఒక కోటీశ్వరుడు అనే ఆ థీమ్ని మనం కరెక్ట్గా దాని ముందుకు తీసుకెళ్ళాలి అంటే, సో తప్పనిసరిగా నెలకు ఒక 20,000 రూపాయల చొప్పున 20 సంవత్సరాల పాటు కానీ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం తప్పకుండా మీరు చెప్పినట్లు సో ప్రతి ఇంట్లో ఒక కోటీశ్వరుడు వచ్చేదానికి అవకాశం ఉందంటారు. ఎస్, వెరీ మచ్ పాసిబుల్. ఎస్. సుబ్రహ్మణ్యం గారు, మరి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు మరి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే అసలు మిమ్మల్ని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి అంటారు? కింద నెంబర్ ఏదైతే స్క్రోల్ అవుతుందో దే క్యాన్ కాంటాక్ట్ అస్. ఆఫీస్ స్టాఫ్ కానీ నేను కానీ మమ్మల్ని సంప్రదిస్తే we will advise them the way forward. How to become a crorepati, we will advise them. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు. PVR వెల్త్ మేనేజ్మెంట్ ద్వారా ఎటువంటి ఫినాన్షియల్ సర్వీసెస్ అందజేస్తున్నారు, అదేవిధంగా ప్రతి ఇంట ఎస్ఐపి, ఇంటింట కోటేశ్వరుడు కావాలి అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.